హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సీఎస్. ఇవాల్టి వీడియో అయితే మాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్స్ జరిగాయన్నమాట. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి ఈ ఇయర్ అయితే చాలా కష్టపడ్డాం మేము. ఒకసారి వెళ్ళి దర్శనం అవ్వక రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్ళాము అండ్ ఫైనల్లీ దర్శనం చేసుకున్నాము. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే మా హస్బెండ్‌కి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్స్ ఉండేవి. సో, తను వచ్చేసరికి 10:30, 11 అవుతుండే. సో, మేమైతే ఇంకేమనుకున్నాము ఎలాగో 24/7 ఓపెన్ కదా అని చెప్పేసి మేము 11:15కి శంషాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్‌లీ టైం 12:03. 12:02కి బ్యారికేడ్స్ క్లోజ్ చేసేసారు. మా కళ్ళ ముందే క్లోజ్ చేసేసారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. మేము ఫస్ట్ ఎళ్ళింది సెప్టెంబర్ 3 అండ్ మేము మళ్ళీ 4థ్ సెప్టెంబర్ రోజు వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. సెప్టెంబర్ 4థ్ రోజు వెళ్ళాము. 11:40 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. బట్ వాళ్ళు అక్కడ 11:30కి క్లోజ్ చేసేసారు. బట్ సమ్‌హౌ మేమైతే మేనేజ్ చేసాము. రిక్వెస్ట్ చేసాము. లోపలైతే వెళ్లి దర్శనం చేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సెకండ్ టైమ్ కూడా అవ్వదనుకున్నాను నేనైతే. బట్ సమ్‌హౌ దేవుడైతే రప్పించుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడున్న వాళ్ళందరికి కూడా. సో, ఇన్ఫర్మేషన్ కొంచెం టైమింగ్స్ తెలిసుంటే బాగుండేదనిపించింది అందరికీ. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో, చూస్తున్నారు కదా చాలా ఇలా ఐటెమ్స్ అయితే పెట్టారు రోడ్ల పైన. మాకైతే లిటరల్‌గా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఆ రిలీఫ్ ఎలా ఉంటుందో అలా అనిపించింది. మా ఫేసెస్‌లో మీరిప్పుడు చూస్తారు చూడండి ఆ రిలాక్సేషన్ చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే దర్శనం చేసుకున్న తర్వాత. మేము దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా అన్ని గణేష్ విగ్రహాలన్నీ నిమజ్జనం దగ్గరికి వెళ్తున్నాయి. ట్యాంక్ బండ్ పక్కనే కదా! చాలా ట్రాఫిక్ కూడా ఉండింది. అందుకే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా మాకు చాలా టైం పట్టింది వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదంతా ఈ ట్యాంక్ బండ్ ఇవన్నీ అంబేద్కర్ స్టాచ్యూ ఉండే రోడ్ అనమాట. చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఇక్కడంతా. సో, 9 డేస్ కావచ్చు, 11 డేస్ కావచ్చు, ఆ ప్లేస్‌లో వినాయకుడిని అలా చూసి సడెన్‌గా వినాయకుడు రేపొద్దున కనిపించడు అనగానే చాలా బాధ అనిపిస్తది. ప్రతి ఇయర్ నిమజ్జనం అన్నప్పుడైతే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. చాలా మందికి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అది కనెక్ట్ అయిపోతాం అలా అంతే. చూస్తున్నారు గదా! అట్మాస్ఫియర్ అయితే చాలా హడావిడిగా ఉండింది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్యాంక్ బండ్ దగ్గర ఇలా చూస్తున్నాను. మేము శంషాబాద్‌లో ఉంటాం కాబట్టి లాస్ట్ ఇయర్ వెళ్దామన్నా కూడా ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఇబ్బంది అయిపోతది. మెట్రో మాకు లేదు కాబట్టి అండ్ అలాగే లోకల్ ట్రైన్స్ అంటే చాలా ఇబ్బంది అవుతది కాబట్టి మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్ళాలనుకున్నా కూడా అవ్వదు కాబట్టి ఇంకా అలా ఉండిపోతాము. బట్ ఈ ఇయర్ అయితే అలా చూసాము. క్రెయిన్స్ అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. చాలామంది కూడా ప్రసాదాలైతే ఇస్తున్నారు. చాలా అనిపించింది నాకైతే. టైమింగ్స్ అనేవి తెలీదు కాబట్టి మేము రిటర్న్ వస్తున్నప్పుడు కూడా చాలామంది ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపలికెళ్లారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా అందరూ దర్శనం చేసుకోవడానికి. లాస్ట్ టైమ్ అయితే నేను 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను ఖైరతాబాద్ వినాయకుడిని. ఈ ఇయర్ అసలు దర్శనం చేసుకోలేదే అనుకున్నాను. నిజంగా నాకు మాటలు రాలేదండి అసలు. ఇంకా లాస్ట్ బ్యాచ్ మేమే. తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసారు. అండ్ మా టైం ఎంత ఇదిగా ఉందంటే పెట్రోల్ కూడా లో ఫ్యూయల్ ఉండింది. సమ్‌హౌ మేము పెట్రోల్ బంక్స్ మాకు కనిపించాయి కాబట్టి సరిపోయింది. మా డేని ఇలా స్పెండ్ చేశాము. చాలా టైర్డ్ అయిపోయాము. సో, దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.